సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వరకు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. యేసుక్రీస్తు ఈ అధ్యాయం అంతటిలో ఉపమానాలు పరలోక రాజ్యం గురించి చెప్తారు. నాయన మగవాళ్ళ కాసి సెంటర్లో లైట్ వేయండి. పదమూడో అధ్యాయం అంతా పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానాలు ఆయన మాట్లాడుతున్నారు. అందులో ఒక ఉపమానం సముద్రములో వేయబడిన అనేక నానా విధములైన చేపలను పట్టిన వల. పరలోక రాజ్యం రావాలనే దేవుడు భూమి మీద ఆదాము నుండి ఈనాటి వరకు అనేక మంది తల్లిదండ్రుల గర్భాల నుండి మనుషులను పుట్టిస్తూనే ఉన్నాడు. భూమి మీద పుట్టిన వారు కోట్ల మందిలో పరలోకానికి వెళ్ళేవాళ్ళలో ఎవరూ కనబడటం లేదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడటం లేదు. భూమి మీద ఉన్నంతకాలం, మీరు పెరుగుతున్నంతకాలం, దేవాలయానికి మీరు వచ్చినా రాకపోయినా, క్రైస్తవులను బాప్తిసం పొందినా, దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేమనేది ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. ఏదో నాకు అయిపోయింది, బాప్తిసం తీసేసుకున్నాను, క్రైస్తవుడిని అయిపోయాను, ఇక నాకేం పని లేదు, పరలోక రాజ్యం రావటమే. చాలా ఈజీగా చాలామంది పరలోకాన్ని మనుషులకి ఇప్పిస్తుంటారు. ఎక్కువ సమాధులు చేసేటప్పుడు మనం వింటాం, చూస్తాం, తండ్రి ఈ ఆత్మను చేర్చుకో. అలా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పరలోకానికి దేవుని ద్వారా చేర్చగలడా? ఆలోచిస్తే మారాలి కదా. బాప్తిసం పొందటం అంటే రక్షణ పొందటం. బాప్తిసం పొందటం అంటే రక్షణ పొందటం. రక్షణ పొందటానికి ఏం చేయాలి? రక్షణ పొందటకు నేను ఏమి చేయగలను అని మరి ఆనాటి భక్తుల్లో ఒక ఆయన వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక విషయం యేసుప్రభు వారు చెప్తారు. నికోదేము అనేటటువంటి యాజకుడు ఆ రాత్రి యందు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, క్రొత్తగా జన్మించాలి నికోదేము, క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ మళ్ళా పుడతాడు? రెండవ మారు అంటే చనిపోయి మళ్ళా తల్లి గర్భంలో కూడా మళ్ళా రావాలా? ఆయన అడగగా యేసు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీటి మూలంగా అంటే మీరు నీటిలో దిగుతారు,
ఆ నీటిలో మిమ్మల్ని బాప్తిస్మంలో సమాధి చేస్తారు. బ్యాప్టిజో అంటే సమాధి చేయుట, ముంచుట, పాతిపెట్టుట. అది గ్రీక్ వర్డ్. బ్యాప్టిజో అనేది గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి బ్యాప్టిజం, తెలుగులోకి తర్జుమా చేసి బాప్తిస్మము అని పేరు పెట్టారు. బాప్తిస్మం అంటే తిరిగి జన్మించుట, క్రీస్తులో తిరిగి జన్మించుట. పాపవ్యక్తి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనేది మరలా మీరు జన్మించుట అని అర్థం. దీన్ని బట్టి మీరందరూ కూడా బాప్తిస్మం పొందినవారే, అంటే తిరిగి జన్మించిన వారే. మరి ఇప్పుడు పరలోక రాజ్యం మీదే అవ్వాలి, పరలోక రాజ్యానికి మీరే కావాలి. మరి ఇందులో చెడ్డ చేపలు కూడా వలలో పడ్డాయి అంటున్నాడు. చెడ్డ చేపలు చూడండి, పరలోక 47వ వచనం 13వ అధ్యాయం మత్తయి సువార్త. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అంటే మళ్ళా నీటిలో కూడా వేయటం లేదు. చెడ్డ చేపల్ని మళ్ళా సముద్రంలోకి విసిరేయడం లేదు, నీటిలోకి విసిరేయటం లేదు, బయట పడేస్తున్నారు. ఎందుకంటే ఇది పనికిరానిది. దీన్ని మళ్ళీ నీటిలో వేసినా పెరుగుతుంది తప్ప వలలోకి వచ్చి మనుషులకు ఆహారంగా ఉండడానికి ఇష్టపడదు. అందువలన ఇవి బయట పారవేయాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకునే వాళ్ళం మనతో పాటు భూమి మీద వల వేశాడు దేవుడు. భూమి మీద వల వేశాడు. పరలోక రాజ్యమే వల. ఈ పరలోక రాజ్యం గురించి వల వేశాడు. ఆ పరలోక రాజ్యంలోకి వచ్చేవాళ్ళు ఎంతమంది అందులోకి వచ్చారు? ఇవి వచ్చేటప్పుడు, ఈ బాప్తిసం తీసుకొని వచ్చేటప్పుడు చర్చిలోకి నిజంగా మారేవాళ్ళు వచ్చేసారు, అస్సలు మారని వారు కూడా వచ్చేసారు. వాళ్ళు మనం అడిగితే నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు అంటే, మా పెద్దవాళ్ళు బాప్తిసం తీసుకోమన్నారు అందుకే తీసుకున్నాను. కొందరు అంటారు మా తల్లిదండ్రులు బాప్తిసం తీసుకోమన్నారు నేను బాప్తిసం తీసుకున్నాను. మరికొందరు ఏమండి నాకు వయసు వచ్చింది కదా బాప్తిసం తీసుకుంటాను. మరికొందరు నాకు పెళ్ళి కదండి బాప్తిసం ఇవ్వండి. పెళ్ళికి బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఇలా రకరకాలుగా కారణాలతో బాప్తిసాలు పొంది వలలోకి వస్తారు. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే మంచి గంపల్లో మంచి చేపల్లో చేర్చాలి. మరి వాళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు చెడ్డ చేపలు కూడా వాళ్ళలోకి వచ్చాయి. అంటే బాప్తిసం, పెళ్లి గురించి బాప్తిసం, బాల్య బాప్తిసాలు, చిన్నప్పుడు బాప్తిసాలు, తర్వాత పండగలు, ఈస్టర్ సండే వచ్చిందనుకోండి అప్పుడు వల్ల బాప్తిసం. తల్లిదండ్రులు ఎవరే ఈస్టర్ సండే కదా బాప్తిసం తీసుకోరా అంటుంటారు. ఇలాగ అనేక రకరకాల కారణాలతో బాప్తిసం తీసుకోవడానికి వస్తారు అందరూ. బాప్తిసం ఇచ్చినప్పుడు ఆయన ఏం అడుగుతాడు మిమ్మల్ని? ఆయన ఏం అడుగుతాడు? మీరు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి వచ్చారా? క్రీస్తులో జీవించాలి ఇక్కడి నుంచి నేనని క్రీస్తులో బ్రతకడానికి వచ్చారా? లేదు నలుగురు తీసుకున్నారు కనుక నేను తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇలాంటి చేపలన్నీ కూడా దేవుడు బయట పారేస్తాడు. అంటే నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి పోతారండి. దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత పరలోకానికి వెళ్ళాం. చచ్చిపోతాం కదండి మనం. చచ్చిపోయాక మనకు రెండు దారులు ఉంటాయి. ఒకటి దేవుని మాట విని పరలోక రాజ్యం వెళ్ళటమా? 2 మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేవుని మరిచి
నరకానికి వెళ్ళిపోవటం. ఇవి మనం ఆలోచించాలి. చర్చిలకు వచ్చిన వాళ్ళంతా క్రైస్తవులు కారు. దేవుని పనులు చేసేవారంతా క్రైస్తవులు. మరలా చెప్తాను, జీతం ఎవరికి ఇవ్వబడుతుంది? పని చేసేవాళ్ళకి. పని చేసేవాళ్ళకి జీతం. పని చేయని వానికి జీతం ఎందుకు ఉంటుంది? ఆయనకి ఏ పని చేయలేదు కదా. అలాగే బాప్తిస్మం తీసుకున్నాను, నీవు ఏ పని చేసావు? దేవుని కోసం. ఏమి చేస్తున్నావు? ప్రభు కోసం కష్టపడుతున్నావా? చూశారు కదా పాటలో, 2 ఊళ్ళ వాళ్ళు, కొందరు అనాథలైనటువంటి పిల్లలకు భోజనం పెట్టారు, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే పేదలైన వారికి అన్నం పెట్టారు. చక్కగా వాళ్ళకి కొబ్బరి అన్నం, బిర్యానీ వండి మాంసం కూరతో వడ్డించారు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు అక్కడ ఆ పని చేస్తున్నారు? ఆ పుణ్యకార్యం, ఆ ధర్మకార్యం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎవరు మంచి మంచి భోజనాలు పెట్టరు. ఏముంది హాస్టల్లో భోజనాలు అంటే సరైనటువంటి సదుపాయాలు ఉండవు అక్కడ. కనుక మన వాళ్ళు వాళ్ళకి ఆహారం పెడుతున్నారు. ఆహారం ఎందుకు పెడుతున్నారు? మీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టండి అన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారా అని అడిగాడు. నేను ఆకలి కొంటిని, నాకు అన్నం పెట్టారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి, నేను ఆకలి కొంటిని. యేసుక్రీస్తు అడుగుతున్నారు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. మీరు దేవుని పిల్లలు భోజనం పెడుతున్నారు. దప్పికొంటిని, దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చారు. అందుకు నీతిమంతులు, దేవుని పిల్లలారా, కిందకి వెళ్తా అంటాడు. కిందకి వెళ్ళి 39 వచనం, 39 చదువు. అందుకు రాజు, అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్లే. మీరు వాళ్ళకు పెట్టారు అంటే నాకు పెట్టినట్టుగా నేను తీసుకుంటున్నాను అది. కనుక మీరు తింటున్నా ఆకలి కొన్న వారికి మళ్ళా మీ ఆహారాన్ని పెడుతున్నారే, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నారే, రోగిగా ఉంటే మందులు ఇస్తున్నారే. మరి ఇవన్నీ చేసే మీకు మీరు నాకు చేసినట్టే. దేవుని పని చేసేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు. మనం ఏం పని చేస్తున్నాం? దేవుడి పని చేస్తున్నాం? చేయలేదు. నిజమండి, మనం దేవుడి పని ఏం చేస్తున్నాం? ఒక ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం వరకు ఎన్ని పనులు చేస్తున్నాం దేవుని కొరకు? మన స్త్రీలందరూ కూడా సువార్తకు వెళ్ళారు. భయంకరమైన ఎండ కదండి. ఇప్పుడు ఎండ ఎలా ఉంటుందో చూశారుగా. ఇలా మేము సువార్తకు వెళ్తాం అనగానే స్త్రీలలో అనేక మంది, పురుషుల్లో 2-3 కాపుదలకి వెళ్ళారు, సువార్త చేశారు, కరపత్రాలు ఇచ్చారు, వాక్యాన్ని గొంతెత్తి చెప్పారు. ఎక్కడ? రోడ్ల మీద, ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకి, ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా 2 మాటలు చెప్తామని చెప్పి, వాళ్ళు యేసును పోలి నడుచుకున్న వాళ్ళు, యేసు కొరకు పని చేసేవాళ్ళు వాళ్ళే. వాళ్ళు పని చేసి చూసారండి. అదిగోండి చూడండి.
వెరీ గుడ్ నాన్న. దేవుని పని చెయ్యాలి కదా. ఏం చేస్తున్నారు? దేవుడు మనకి ఆహారం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు దేవుడు. అన్నీ ఇచ్చిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఏం పెడుతున్నావు? ఏ పని చేస్తున్నావు దేవుని తరఫున? మీరు మంచి చేపలా మిమ్మల్ని గంపల్లో ఎత్తడానికి, లేదా చెడ్డ చేపలా మళ్ళీ బయటపడేయడానికి? చెడ్డ చేపలను బయటపడేస్తున్నాడు. కిందకి వెళ్దాం చదువుకొని. 48వ వచనం. అది నిండినప్పుడు దాన్ని ఆ వలను లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి యందు జరుగును. యుగం సమాప్తి కాబోతుంది. ఈ యుగం సమాప్తి అయిపోతుంది. ఈ యుగ సమాప్తితో ఇక మరి కాలం అనేది ఉండదు. సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు. ఇప్పటికే శాస్త్రవేత్తలందరూ భయపడుతున్నారు. ఇక భూమి ఉండదు. ప్రతిరోజు మీకు పత్రికలు చూస్తే మీకు అర్థమవుతుంది, వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. యూట్యూబ్ ఛానల్స్, వార్తా ఛానల్స్ చూడండి, అస్సలు బాగోలేదు పరిస్థితులు. ఎక్కడ ఒక మాటి మాటికి భూకంపాలు, మాటి మాటికి భయంకరమైన వర్షాలు, ట్విట్టర్లో అగ్నిపర్వతాలు బద్దలవడాలు, మంచు అంటార్కిటికా ప్రాంతంలో కరిగిపోయి లోతట్టు ప్రాంతాలను ముంచటాలు, ఇవన్నీ భయంకరమైన పెనుమార్పులు ప్రకృతిలో సంభవిస్తున్నాయి. అంటే కాలం ముగిసిపోవడానికి ఆసన్నం అవుతుంది. అంచెదినం ఆసన్నం అవుతుందని మనకు అర్థమవుతుంది. అంచెదినం వస్తుంది. లోకంలో అందరూ అన్ని జీవులు చచ్చిపోతాయి, ఎవ్వరూ ఉండరు. మరి నువ్వు పరలోక రాజ్యం అనే వలలో పడ్డావా? లేదు. వడలో పడకుండా నిత్యాగ్ని దండనను చీకట్లో పడతావా? అందుకే కింద అంటున్నాడు దేవదూతలో వచ్చి 49వ వచనం. ఆ ప్రకారమే యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. వీరిని అగ్నిగుండములో వేయబడుదురు. వీరిని అగ్నిగుండములో వేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. చూడండి ఎంత భయంకరమైందో. ఏడ్పు పండ్లు కొరుకుట. మనకు ఆత్మీయులు ప్రియులు చచ్చిపోతే భయంకరంగా ఏడుస్తుంటాం మనం. ఇంక అతను రాడు, ఆమె రాదని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ శవపేటిక ముందు కన్నీరు కారుస్తూ ఏడుస్తాం. నరకంలో కూడా అదే జరుగుతుంది అంటున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు గనక అక్కడ అలా కాలుతూనే ఉంటారు. ఆత్మకు చావు లేదు కదా, అలాగ నిప్పుల్లో కారుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. హోమం, అగ్ని ఆరదు. ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు. నేను తప్పు చేశాను, నేను నరకానికి వచ్చాను, బాగుంది. వాళ్ళు కూడా ఇప్పుడు భూమి మీద ఉన్నారు. తప్పు చేయకుండా ఈ వేదనకరమైన స్థలానికి వాళ్ళు రాకుండా వానికి సాక్ష్యం ఇవ్వడానికి నా తండ్రి ఇంటికి అదిగో లాజరు చూడండి, స్వేచ్ఛ నెమ్మది పొందుతున్న చోటునున్నాడు. నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను, ఆ లాజరు గారిని పంపండి అంటే అప్పుడు నిన్ను వేడుకుంటున్నానని అబ్రహాముతో చెప్తే అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద చెప్పేవాళ్ళు ఉన్నారు. మోషేయు ప్రవక్తలు చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఈరోజు సువార్త చేయడానికి మన వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఎవరెవరైతే విన్నారో
వాళ్ళందరూ చాలా రిస్క్లో ఉన్నట్టు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలియపరచబడిపోయింది వాళ్ళకి. దేవుడు తెలియజేసేసాడు. నాకు తెలియదు, నేను వినలేదు అని కానీ నువ్వు అన్నావంటే తప్పించుకోలేవు. పలానప్పుడు భయంకరమైన ఎండలో ఆడపిల్లలందరూ సేవ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడి ఆ కరపత్రం తీసుకొని ఆ పాప చెప్పిన మాటలు విన్నావా? విన్నాను. మరి ఎందుకు మారలేదు? నీకు చెప్పానే, ఎవరికి చెప్పకుండా నేను నరకానికి తీసుకురానే. ఎవరికైనా చెప్పే నరకానికి తీసుకొస్తాను. నేను అన్యాయంగా మీ ఎడల ప్రవర్తించను. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళి, తండ్రి నాకు తెలీదు, నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు ఎన్నో భూలోకంలో మర్చిపోతున్నావు, ఇలాంటివి గుర్తుంటాయా నీకు? నీ దేశ ప్రధాని గుర్తుంటాడు, ఈ దేశంలో సినిమా యాక్టర్లు గుర్తుంటారు, ఈ ప్రపంచంలో, కానీ దేవుడు గుర్తుండడు. మనకు దేవుడు గుర్తుండడు, గుర్తులేదు. కనుక నువ్వేం చేస్తున్నావు? నరకానికి వచ్చావు. అప్పుడు ఏమంటున్నాడు? అక్కడ మోషే ఉన్నాడు చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాడి మాటలు వినాలి. అక్కడ పిడి సుందరరావు ఉన్నాడు, చెప్తున్నాడు. ప్రతి ఆదివారం చెప్తున్నాడు, ప్రతి ఆదివారం సాయంకాలం చెప్తున్నాడు, ప్రతి శనివారం సాయంకాలం చెప్తున్నాడు. వారానికి 3 సార్లు చెప్తున్నారు. ఇక స్త్రీల ఉంది, అది లక్షవారం స్త్రీలు మళ్ళా నిలబడి స్త్రీలకు చెప్తున్నారు వాక్యం. అలాగని మనం నేర్చుకోవట్లేదా? లక్షవారం మీరు నేర్చుకుంటారు, కుటుంబ ప్రార్థన. అలాగే శుక్రవారం యూత్ మీటింగు, యూత్ పిల్లలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు బోధించుకుంటున్నారు. ఆదివారం మొదలుకొని శనివారం వరకు ఏదో ఒక చోట ఏదో విధంగా బైబిల్ చదువుతూ, బైబిల్ చెప్పుకుంటూ ఒకరు హెచ్చరించుకుంటున్నారు. మనం మరణిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, మనం తట్టుకోలేమని. మరి మీరు విన్నారా? మరి వాడు చెప్పిన మాటలు గుర్తున్నాయా? మేము వినలేదు, మాకు గుర్తు లేదని మీరు అనుకుంటే ఎలా? అందుకే ఏమంటున్నాడు? అక్కడ మోషేయు ఏలియాలు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెనని వారితో చెప్పిన అతనితో. అందుకు ధనవంతుడు, వీడు అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. భూలోకంలో ప్రదర్శించినట్లు అక్కడ కూడా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, అలాగనకండి. చచ్చిపోయిన వాళ్ళు ఒకడు భూమి మీదకి తిరిగి వెళ్తే వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఎవరు వెళ్ళాలండి? చచ్చిపోయిన వెళ్ళి చెప్తే వింటారట. ఏమండి మనం విందామా? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్తే, చందు మన మధ్యకు వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు వింటారా పోతారా? చచ్చిపోయినాడు బతికొచ్చాడంటేనే భయం మీకు. అసలు నిజంగా చచ్చిపోయినాడు తిరిగి వచ్చి పగ తీర్చుకుంటున్నాడు అంటేనే బయటికి రారు మీరు. అసలు చచ్చిపోయినాడు బ్రతకటం అనేది లేదు. ఇక్కడ భూమి మీద బ్రతకటం అనేది లేదు. క్షణాల మీద వెళ్ళిపోవాలి నరకానికి కానీ పరదేశికి కానీ. ఇక్కడ చనిపోయిన వాడు తిరిగి రావటం అసంభవం. చనిపోయిన వాడు తిరిగి రాడు. అబ్రహాం అంటున్నాడు, నువ్వు చనిపోయిన వాళ్ళు వెళ్ళి మీ అన్నదమ్ములకు చెప్పమంటున్నావు, లాజరు పరిచయం ఉన్నాడు కనుక అది జరగని పని. అందుకు అబ్రహాము, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. ఒకవేళ మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే, మీ అన్నదమ్ముల్లో ఒకడు లాజరు గారిని నేను పంపినా, మృతుల్లో నుండి ఒకరు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మరి మనం చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చి చెప్తే నమ్ముతామా మనం? ఏమంటే మీకు భయం పోతుందా? మీరు వాక్యాన్ని ఎక్కువగా కష్టపడి తిరుగుతారా? నేను చచ్చిపోతాను అని తెలిసినప్పటి నుంచి పాప పేరు ఏం పేరు నాయన? ప్రశాంతి చనిపోకముందు ఏమంటే విపరీతంగా శరీరం నిండా సూదులు వేసి, శరీరం నిండా ప్రతి 2 రోజులకి రక్తం ఎక్కించి 4 గంటలు 5 గంటల మంచం మీద
ఒకసారి అయితే 4 రోజులు మంచం మీద పడుకోబెట్టారండి. ఇలా డిశ్చార్జ్ చేసి బయటికి రాగానే, డిశ్చార్జ్ ఎప్పుడు 2 రోజులకే డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసి బయటికి రాగానే ఎక్కడ వెళ్తున్నారు సువార్తకి, ఎవరు వెళ్తున్నారు అని ఆడ దగ్గరికి వెళ్ళిపోయేది సువార్తకి. నిజంగా కష్టపడి పనిచేసిందండి. చనిపోయే ముందు ఆమెకి అతిగా తెలివితేటలు వచ్చాయి దేవుని పని చేయటానికి. హుషారు వచ్చింది. శరీరం ఉన్న రోగాన్ని పట్టించుకోలేదు, శరీరంలో ఉన్న బాధ పట్టించుకోలేదు. విపరీతంగా తిరిగింది, వీధుల్లో మాట్లాడింది, రోడ్ల మీద మాట్లాడింది, వాక్యాన్ని చెప్పింది. మరి మీరు అలా చేస్తున్నారా? దేవుని కోసం పని చేస్తున్నారా? మీరు మరి పరలోక రాజ్యం ఒక వల, అది సముద్రంలో వేయబడింది, భూలోకంలో వేయబడింది. సముద్రంలో ఎన్ని చేపలు పడ్డాయి? భూమి మీద ఎంతమంది వలలోకి వచ్చారు? వాక్యంలోకి ఎంతమంది వచ్చారు? వాక్యంలోకి వస్తే నిత్య జీవానికి వెళ్తారు, వాక్యంలోకి రాకపోతే నిత్య నరకానికి వెళ్తారు. మరి అప్పుడు మనం ఏదో ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటే ఎలాగవుతుంది? నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి దేవా, నేను వెళ్ళిపోతాను, మీరు చూడండి నన్ను, ఇంక ఎలా భక్తిగా బ్రతుకుతాను అని అన్నాం అనుకో, నీకు ఆపర్చునిటీ ఇవ్వననిచ్చాడు. మీకు భూమి మీదకి పంపడమే మీకు ఛాన్సు. మీ తల్లి గర్భాల గుండా మీరు రావటం ఉందే, అదే మీకు ఇవ్వబడిన కాలం. ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చూసారా ఏమన్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, నీ భూమి మీద బ్రతికినప్పుడు నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినా, ఉపాయమైన, తెలివి అయినా, జ్ఞానమైన లేదు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా కొత్త ఐడియాలు వస్తాయనుకుంటున్నావా? కొత్త ఐడియాలు రావు. మరణించిన ప్రతి వాళ్ళు ఆలోచించండి. మనం ఇంకా మరణం మన దగ్గరికి రాలేదు. ఇంకా మరణం వస్తుందా? 100% గ్యారంటీ. నాకు మరణం రాదు అని ఎవరు అనలేరు. మరణం వస్తుంది. మనందరూ చచ్చిపోతాం. చచ్చిపోయే నాటికి దేవుని పనిలో ఉన్నావా, లోకం పనుల్లో మునిగిపోయావా? దేవుని పనిలో ఉన్నావా, లోకం పనుల్లో మునిగిపోయావా? నేను భార్యను పెళ్లి చేసుకోవద్దని కానీ, పిల్లలు కనొద్దని కానీ, ఉద్యోగం చేయొద్దని కానీ ఏమీ దేవుడు అనలేదు. నీ పనులన్నీ చేసుకో, నా పని కూడా చేయి. నువ్వు పుట్టింది నా పని కోసం, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి బ్రతకడానికి కొన్ని పనులు నేర్చుకుంటున్నావు. నేర్చుకో, నేను కాదంటం లేదు. నువ్వు కష్టపడు, సంపాదించు. నీ సంపాదించడంలో కొంత దేవునికి ఉపయోగించు. నీ కష్టాన్ని దేవునికి త్యాగం చేయి. నువ్వు శ్రమపడు, అప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే